హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ, ఇందులోకి అందులోకని కానీ ఎందులోకైనా అందులోకి అద్భుతంగా అనిపించే రెసిపీ చికెన్ జాయింట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసిన జాయింట్స్ని తీసుకోండి. ఇది వెయిట్లో వచ్చి 300 గ్రామ్స్. ఈ జాయింట్స్ని ఘాట్లు పెట్టుకుని పక్కన ఉంచుకోండి. అన్ని జాయింట్స్కి ఘాట్లు పెట్టుకున్నాక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో 5 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 15 గ్రాములు అల్లం, 20 ml వాటర్ని యాడ్ చేసి మెత్తని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ జాయింట్స్లో రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్, బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి జాయింట్స్కి మసాలాలను బాగా పట్టించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. కుదిరితే గంట లేకపోతే అరగంట ఫ్రీజర్లో పెట్టి ఊరనివ్వండి. స్టవ్ పైన కడాయిని పెట్టి 50 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో గంట పాటు ఊరినటువంటి చికెన్ జాయింట్స్ని వేసి వేయించండి మీడియం ఫ్లేమ్ మీద. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా ఎవర్గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పాలి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే చికెన్ జాయింట్ ఫ్రై తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.